ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము. సహోదరి సహోదరులారా, యోబు గ్రంథం మొత్తం మనిషి బాధల వెనుక ఉన్న ఆత్మీయ కారణాలను, దేవునిపై విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని పరీక్షించే సంఘటనలను వివరిస్తుంది. యోబు అప్పటికే తన జీవితాన్ని తాకిన విపత్తులు, నష్టాలు మరియు వ్యాధుల మధ్య ఉన్నాడు. అతని ఆస్తి నాశనమైంది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం క్షీణించింది, స్నేహితులు కూడా అతన్ని తప్పుపట్టారు. ఆ సందర్భంలో ఎలీఫజు యోబుతో మాట్లాడాడు. అయితే అతని మాటలు పూర్తిగా సరైన అవగాహనతో కూడినవి కావు, కానీ వాటిలో కొన్ని ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. ఎలీఫజు మాటలు ఒక పక్క యోబు స్థితిని తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ, అతడు చెప్పిన ఆత్మీయ సూత్రం మాత్రం సత్యమే. దేవుడు మన జీవితంలో కేంద్ర స్థానంగా ఉన్నప్పుడు ఆయనే మన ధనము, ఆయనే మన ఆనందము, ఆయనే మన గౌరవము అవుతాడు. ఈ వచనాలు మనకు అదే సత్యాన్ని చెప్తున్నాయి. మనం మన హృదయం, మన విశ్వాసం, మన ఆశలను దేవునిలో ఉంచితే భౌతిక లోటులు ఉన్న మనం ఆత్మీయంగా ధనవంతులం అవుతాం. దేవుని సన్నిధి మనకు బంగారము కన్నా విలువైనదిగా మారుతుంది. ఆయనలో ఉండే కృప, ప్రేమ, రక్షణ ఇవే మన నిజమైన ధనము అవుతాయి. అలాగే సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు అని అన్నాడు. ఇది ఒక గొప్ప ఆత్మీయ సత్యం. దేవునిలో ఆనందం అనేది పరిస్థితులపై ఆధారపడి ఉండదు. బయట సమస్యలు ఉన్నా మన హృదయంలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనలో శాంతి, సంతోషం ఉంటుంది. మనము కొన్నిసార్లు డబ్బు ఉంటే సంతోషం వస్తుందని భావిస్తాము, కానీ చాలామంది ధనవంతులు సంతోషంగా ఉండరు. మరియు చాలా సాధారణమైన విశ్వాసులు దేవుని కృపలో ఆనందంగా జీవిస్తారు. వాళ్ళ ఆనందం వస్తువులలో కాదు, దేవునిలో ఉంది. అదే ఈ వచనం చెప్తున్నది. అలాగే దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు అంటే ఇది నిష్కలంకత, ధైర్యం మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది. పాపం, భయం, నిరాశ మన ముఖాన్ని కిందికి వంచిస్తాయి, కానీ దేవునితో నిష్కలంకంగా జీవించిన వారికి ఆయన ఎదుట సిగ్గు ఉండదు. నిష్కలంక జీవితం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉందువని, అప్పుడు మేము నీ యందు ఆనందించెదమని, నీ తట్టు మా ముఖము ఎత్తెదమని, నీవు మా జీవితంలో కేంద్ర స్థానంగా ఉన్నప్పుడు నీవే మా ధనము, నీవే మా ఆనందము, నీవే మా గౌరవం అవుతావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా హృదయం, మా విశ్వాసం, మా ఆశలను నీలో ఉంచి నీ సన్నిధి మాకు బంగారము కన్నా విలువైనదిగా ఎంచి నీలో ఉండే కృప, ప్రేమ, రక్షణ వీటన్నింటిని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయము మా యందు దోషారోపణ చేయని ఎడల నీ ఎదుట ధైర్యము గల వారమగుదుము గనుక మేము నీ ఆజ్ఞలను గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయిచు మేమేమి అడిగినను అది నీ వలన పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, మాలో ప్రతి ఒక్కరి పక్షాన ఎల్లప్పుడూ నీవే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.